I'm extending. Sir, I'm extending. I'm going to extend the time. Sir, నేను డిబేట్ టైం ఎక్స్టెండ్ చేస్తా, మీరు మాట్లాడండి. దట్ ఈస్ డిఫరెంట్. నేనేమంటానంటే మీరు మధ్యలో నేను ఎవరితో మాట్లాడి డిస్టర్బ్ చేయాల. లెట్ మీ ఫినిష్, లెట్ మీ టెల్ మీ మై ఒపీనియన్. డన్. ఓకే. పెద్దగా నాలెడ్జ్ తమిళనాడు పాలిటిక్స్ లో ఉందా? అరే నేను చెప్పేది ఒక నిమిషం వింటే కదా, నా ఫినిష్ అయిన తర్వాత అడిగితే నేను ఏదైనా సమాధానం చెప్పగలుగుతాను, తప్పైతే సరిదిద్దుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ నడుస్తోంది తమిళనాడులో మొత్తం అంతా కూడా ఇదే నడుస్తోంది. ఇప్పుడు విజయ్కి ఇందాక మ్యాండేట్ అన్నారు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్ ఇవ్వలేదు. లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చాయి. మ్యాండేట్ అంటే అర్థం ఏంటి? వెరీ ద క్వశ్చన్. మ్యాండేట్ వచ్చిన తర్వాత అసలు ఈ చర్చ ఎందుకు ఉంటుండదు? మ్యాండేట్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఏమో న్యాయ సలహాలు ఏమి ఇచ్చారు వాళ్ళకి? నిన్న రాత్రి బుస్సి ఆనంద్ వెళ్ళాడు, ఏది లీగల్ టీం ను పెట్టుకొని సెక్రటరీని కలిశాడు, వీలవ్వలేదు. తర్వాత ఆదవర్జున్ వెళ్ళాడు మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి, ఆయన ఒప్పుకోలేదు. ఫ్లోర్ లో మీరు గనక పెడితే హాఫ్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ మీనింగ్ దట్ మీరు డబ్బులు ఇచ్చుకుంటారు, ఇది 40 ఫిరాయింపులు కాదా అని అడిగాడు ఆయన. ఇప్పుడు అదే విషయము ఈయన ఇచ్చిన లెటర్ మీద గవర్నర్ ఉత్తరం రాస్తే దానికి కాన్స్టిట్యూషనల్ గా జవాబు ఏం చెప్తారంటే వీళ్ళంతా కూడా 40 ఫిరాయింపులు కాదా అని క్వశ్చన్ అడిగితే ఎవడు ఆన్సర్ చెప్పాలా? ఏమని ఆన్సర్ చెప్పాలా? కాదని చెప్పగలుగుతారా? నేనేమంటానంటే విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఐ టు యాక్సెప్ట్. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అది అక్కడ వరకు మాత్రమే. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది అతనికి ఇచ్చింది. ఇతను మ్యాండేట్ అంటే ఆటోమేటిక్ గా గవర్నర్ ఏం ఆపేదానికి గవర్నర్ అధికారం లేదు. రెండోది బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి ఉన్నది ఒక సీటు. గేమ్ ఎవరు ఆడాలి ఇక్కడ? వాళ్ళకి 75 ఉన్నాయి. మేము వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పట్లేదు. అన్నాడీఎంకే మేము ఏర్పాటు చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు ఎవరు లెటర్ ఇవ్వలేదు, కన్సెంట్ ఇవ్వలేదు. ఇది మీరు మాట్లాడే షణ్ముఖం గురించి నేను చెప్తాను. షణ్ముఖం నిన్న రాత్రి కూడా ఒక చర్చ జరిగితే ఉన్నటువంటి పట్మని చెప్పేసి పంపించారు, బయటికి పంపించారు 27 మంది ఎమ్మెల్యేలు. నేను విషయం షాకింగ్ న్యూస్ చెప్తా. 10 మంది టీవీకి ఎమ్మెల్యేలు మరి డిఎంకేకి ఎందుకు టచ్ లోకి వెళ్ళారు? సార్ ఎందుకు వెళ్ళారండి? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, లెట్ మీ టాక్. ఎస్ఆర్ బొమ్మాయి కాదు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994 సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మెజారిటీ అనేది రాజ్ భవన్ లో కాదు, అంటే మనం మార్చుకున్న లోక్ భవన్ లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ లో నిరూపించుకోవాలి. గవర్నర్ స్వయంగా నిర్ణయించే హక్కు లేదు, ఫ్లోర్ టెస్ట్ తప్పనిసరి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు కదా, నేను కోట్ చేస్తున్నా. నేను ఫ్లోర్ టెస్ట్ కి ఇవ్వనని చెప్పలేదు. ఫ్లోర్ టెస్ట్ కి ఇవ్వనని చెప్పలేదు. యు కమ్ విత్ నెంబర్స్, ఐ విల్ conduct the assembly. That is what and meaning 2006 Rameshwar Prasad versus Union of India Constitution bench held that coalition satisfies the governor of majority support. Coalition edaithe single largest party ganivandi idaina coalition should support the governor with మెజారిటీ సపోర్ట్, ఆఫ్ మెజారిటీ సపోర్ట్. దాని తర్వాత ఇమీడియట్ గా ఫ్లోర్ టెస్ట్ జరగాలి. కానీ గవర్నర్ దగ్గర అసలు మెజారిటీ సూచనలు లేనిది ఆయన ప్రభుత్వాన్ని పిలవలేరు. సుప్రీంకోర్టు అసలు అప్పుడు చర్చ లేదు కదా, అప్పుడు చర్చ లేదు కదా. సో మీరు చెప్పిన రామేశ్వర ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియాలో బీహార్ 2005 కేసు, ఆర్జేడీ 70 సీట్లతో లార్జెస్ట్ పార్టీ. గవర్నర్ ఎవరిని పిలవలేదు, అసెంబ్లీ రద్దు చేసేశారు. సుప్రీంకోర్టు తప్పని చెప్పింది. పొలిటికల్ పార్టీస్ కి గవర్నమెంట్ ఏర్పాటు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ రద్దు చేయడం అన్కాన్స్టిట్యూషనల్ అని తీర్పులో చెప్పింది. గోవా ప్రెసిడెంట్ సార్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్. గోవా ప్రెసిడెంట్ 2017 కాంగ్రెస్ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే గవర్నర్ కాంగ్రెస్ ని పిలవలేదు. బీజేపీ 13 సీట్లతో పోస్ట్ పోల్ అలయన్స్ తో వేగంగా పావులు కదిగిపోయి 21 సీట్లు కలెక్ట్ చేసుకుంది. మరదేంటి హార్స్ ట్రేడింగ్ కాదా? గవర్నర్ బీజేపీని పిలిచారు, అప్పుడు కాంగ్రెస్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది, కోర్టు 48 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ ఇచ్చింది. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అవును, అదే పొజిషన్ లో ఉంది. అదే పొజిషన్ లో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏంటి? ప్రజా తీర్పు ఎవరికి ఇచ్చారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇచ్చారు. గోవాలో ఇచ్చినట్లే, ఒక్క నిమిషం సార్, గోవాలో కాంగ్రెస్ కి ఇచ్చినట్లే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ రోజు టీవీకే ఇంతకు ముందు చలసాని గారు చెప్పింది, రాజీవ్ గాంధీ గారికి 104 సీట్లతో బీజేపీ గెలిచింది. మెజారిటీ కావాల్సిన 113. కాంగ్రెస్ జేడీఎస్ పోస్ట్ పోల్ అలయన్స్ 116 సీట్లు. ముందు ఏమో కలిసి ప్రచారం చేసుకుందేమో వాళ్ళు.
సో గవర్నర్ యడ్యూరప్పని పిలిస్తే 24 గంటలు Resign sorry, చేశారు, 48 అందుకే గంటలు టైం ఇచ్చారు. resign చేయాల్సి వచ్చింది. That is fine. అప్పుడు ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ అయిందండి, అట్లా చేయడానికి వీలు లేదు అనేది Yeah, Sama గారు. ప్రెసిడెంట్ నేను ఎస్టాబ్లిష్మెంట్. Sama గారు. గవర్నర్ ఒక షుడ్ చిన్న సాటిస్ఫై I should హిమ్సెల్ఫ్ go ఆఫ్ to ద a break, but మెజారిటీ Sama అన్నారు. గారు. నేను ఒక విషయం చెప్తాను. అసలు మన కాంప్లెక్స్ లాంగ్వేజ్లలో అవసరమే లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినప్పుడు టోటల్ సీట్లకి మ్యాజిక్ ఫిగర్ అనేది అందరికి తెలుసు, సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి, రైట్? Okay. ఈ దాంట్లో ఎవరైనా గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటితే పంచాయతీ లేదు. అందుకనే లేదు అడ్రస్ లాగా కొంచెం తక్కువ మాట్లాడదాం ఉందనుకోండి, లేదు కొంచెం తక్కువ ఉందనుకోండి, ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గవర్నర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరు ఏమంటారు గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిందే అనేటటువంటిది కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదు. లేదు నేనే చెప్తున్నా. కానీ ఎప్పుడైతే మీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నంబర్ ఉంటుందో, విద్యాసాగర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచించారు. మరి నేను ఒక వకీల్నే, ఏంటి? ఆయన కొత్త రాజ్యాంగాన్ని రచించారు. ఎక్కడో ఇక్కడ మీరు చెప్పేది ఎవరిని మీరు గెలిపిస్తారో చెప్పేది దమ్ముంటే గెలవండి. చాలా సిపిఐఎం కి అంటే 0.1 మొరాలిటీ మాట్లాడితే మాట్లాడారు వాళ్ళు. రామా గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మళ్ళీ క్రాస్ టాక్ Morality మాట్లాడండి. కిషోర్ రెడ్డి గారు. అవసరం ఎందుకు? రామా గారు మాట్లాడినప్పుడు ఇంకో క్రాస్ టాక్ చేయండి. ఎక్కడ ఉందో చెప్పండి. విజయసాగర్ గారు. రామా గారు మీరు మాట్లాడండి, మీరు నేను మాట్లాడినప్పుడు అడిగాను. నేను మాట్లాడతాను, మీరే అడిగారు. ఒక్క నిమిషం. కాదండి, రామా గారు మాట్లాడినప్పుడు మళ్ళీ క్రాస్ టాక్ గర్ల్స్ గారన్నా మాట్లాడారు, విజయసాగర్ గారు, లేకపోతే విజయసాగర్ ముస్లింలు గారు, అన్నా సమ్మ గారిని మాట్లాడుతున్నారు. మాట్లాడమని నేనే అడిగా. I'll come back to you. హార్స్ రైడింగ్ చేయమని I'll చెప్పి come back to కానీ, you. I'll come back to you. లేక Horse riding- అట్టగా see, హార్స్ horse రైడింగ్ చేయమని riding చెప్పి కానీ, ఇవన్నీ ఫిరాయింపులు ముందు ప్రొటెక్ట్ గవర్నర్ చేయమని చెప్పినా చెప్పేసి జరుగుతున్నాయి, కాన్స్టిట్యూషన్లో గవర్నర్ ఉందా? చెప్పకపోయినా జరుగుతున్నాయి. అది పక్కన పెట్టేసేయండి. ఒకటి. యా, సామా గారు. నాది ఒక అప్పుడు point. అఫీషియల్గా చేయమంటారా? సార్, విద్యాసాగర్ గారు ఒక్క గవర్నర్ నిమిషం. పర్మిషన్ ఇస్తే అప్పుడు విద్యాసాగర్ అఫీషియల్గా గారు. చేయమంటారా? విద్యాసాగర్ అరే, గారు. మీరు చెప్పిన ఒక్క సూక్తి నిమిషం. మీరు పాటించకపోతే ఎట్లా? ఒక్క నిమిషం సార్, వీరిని మాట్లాడినివ్వండి. కాదు, మీరు చెప్పిన సూక్తి మీరు పాటించకపోతే ఎట్లా? నీతి చెప్పి మాకు నేను చెప్ మేము మాట్లాడేటప్పుడు మీరు అరే, మాట్లాడకండి, మేము ఆగినాం కదా. పరిస్థితులు మేము చాలా ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ ఒక నిమిషం కాంగ్రెస్ ఆగండి. చాలా ఘనమైన విజయసాగర్ గారు, ప్లీజ్, ఏదో ప్లీజ్. ప్రభుత్వం మీరు అడిగినప్పుడు మేము అందరూ ఆగాం కదా. మాట్లాడితే ఒక్క నిమిషం, మీరు ఒప్పుకునే ఆగండి. లేరు. విజయసాగర్ గారు, మీరు ఆగండి ఒక్క నిమిషం. అనిశ్చిత రావడానికే కారణం కాంగ్రెస్. వాళ్ళు ఒక్క టీవీకి నిమిషం, చెప్తున్నదంటే మాట్లాడండి. మీరు ఆగబెట్టుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళే ముందుకు వచ్చారు, వాళ్ళే ఇక్కడ వచ్చారు. ఇక్కడికైనా- విద్యాసాగర్ గారు, మీరు ఆగమన్నప్పుడు అందరూ ఆగారు. ప్లీజ్, ఏంటిది? థ్యాంక్ యూ. యా, సామా గారు. సరే, ఇప్పుడు ఆయన సిపిఐ పార్టీకి 0.01% ఉంది, వాళ్ళకి 2 సీట్లు ఇచ్చారు, వాళ్ళ మొక్కలకు గెలవనికి లేదు, పైసలు డిఎంకేవి ఇంకోది. ఆ స్టేట్మెంట్లు అవసరం లేదు. యూ బీయింగ్ అన్ అనలిస్ట్, ఎస్ డెమోక్రాటిక్ ఎన్ని సీట్లు వచ్చినాయి, గవర్నర్ దగ్గరకు పోయింది, వాట్ ఇస్ ద క్వశ్చన్ ఎవరు ఆఫ్ లా, support చేశారు, ఎవరు support చేయట్లేదు. సిపిఐ ఎంఎల్ కాదు, సిపిఐ ఎం అది. సో ఏదైనా ఉండని CPI ఒక పార్టీ ఎవరు కోalition లో మాట్లాడతారు? అనేటటువంటి కాదు సార్, CPI, ML. మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ML కాదు అది. సింపుల్ బేసిక్ మ్యాథ్ మాట్లాడతారు. ఉంది ఇక్కడ. సింపుల్ బేసిక్ మ్యాథ్ ఏముంది అంటే హాఫ్ ఏ మార్క్ దాటనీకే ఏ కోalition కి బలం ఉంది. ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలో గోవా ఉదాహరణ